అభి పుట్టగానే తల్లి చనిపోవడం. దీంతో అభిని తండ్రి కోదండపాణి అలియాస్ వి రవిచంద్రన్ అల్లారుముద్దుగా పెంచడం. తండ్రి ప్రేమను హీరో కాస్త ఇబ్బందిగా ఫీలవడం. ఇలా ఫాదర్ అండ్ సన్ సెంట్రిక్గా ఫస్ట్ హాఫ్ సాగుతుంది. ఇదే ఫస్టాఫ్లో శ్రీలీలతో కాలేజ్లో లవ్ అండ్ ఫన్ ఇలా పడుతూ లేస్తూ ఫస్టాఫ్ ముందుకు వెళుతుంది. కానీ సెకండాఫ్కి వచ్చే సరికి జెనీలియా అలియాస్ విజయ సౌజన్య ఎంట్రీతో ఎమోషన్ మారుతుంది. తండ్రి కూతురు షేడ్ తీసుకుంటుంది. అందులోనూ తన ఆఫీస్ బాస్ జెనీలియాకి కిరీటికి మధ్య అసలు సంబంధం ఏంటనేది కూడా మనకు క్యూరియాసిటీ కలిగిస్తుంది. ఇక ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ ఎమోషన్. తండ్రి కొడుకు, తండ్రి కూతురు మధ్య ఎమోషన్ సీన్లు అందర్నీ ఆకట్టుకుంటాయి. దీనికి తోడు క్లైమాక్స్లో ఎవరూ ఊహించని విధంగా ఓ ట్విస్ట్ ఉంటుంది. అది మనల్ని షాకయ్యేలా చేస్తుంది. ఇక కెరీటి పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా ఉంటుంది. మనోడి యాక్టింగ్లో ఈజ్ ఉంది. ఎనర్జీ కూడా కాస్త ఎక్కువగానే ఉంది. వీటికి మించి కిరీటి డాన్స్ టాప్ నాచ్. వైరల్ వయ్యారి పాటలో ఏకంగా శ్రీలీలనే డామినేట్ చేసిపడేశాడు. అంతేకాదు తన డాన్సింగ్ స్టైల్తో తన ఫేవరెట్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ను ఖచ్చితంగా గుర్తుకు తెస్తాడు. డీఎస్పీ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్. ఎమోషనల్ సీన్లలో దేవి మ్యూజిక్కి కళ్లలో నీళ్లు తిరగడం పక్కా. ఇక ఓవర్ ఆల్గా చెప్పాలంటే జూనియర్ సినిమాతో కిరీటి ఇండస్ట్రీలో చాలా గట్టిగా పాతుకుపోతాడంటున్నారు.